హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకట్. ఈ ట్రైనింగ్ సిరీస్లో నేను వెబ్ మాస్టర్స్ అంటే ఏంటి, మనకి మార్కెట్లో ఏమేమి వెబ్ మాస్టర్ టూల్స్ ఉన్నాయి, మన వెబ్సైట్ని ఆ వెబ్ మాస్టర్ టూల్స్లోకి ఎలా సబ్మిట్ చేసుకోవాలి, అలా సబ్మిట్ చేయడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటో చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు మనకు మార్కెట్లో ఏమేమి వెబ్ మాస్టర్స్ ఉన్నాయి. మనకి గూగుల్ వెబ్ మాస్టర్స్ ఉంది. గూగుల్ వెబ్ మాస్టర్స్ అంటే గూగుల్ సెర్చ్ కన్సోల్ అంటాం అనమాట. మన వెబ్సైట్ని గూగుల్ వెబ్ మాస్టర్ టూల్స్కి అంటే గూగుల్ సెర్చ్ కన్సోల్కి సబ్మిట్ చేయడం వల్ల మనకి చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే కొంతమంది బింగ్లో కూడా సెర్చ్ చేస్తూ ఉంటారు. సో మన సైట్ని బింగ్ వెబ్ మాస్టర్ టూల్స్ కూడా సబ్మిట్ చేసుకోవాలి. అలాగే యాండెక్స్ వెబ్ మాస్టర్ టూల్స్ ఉంది. సో మన సైట్ని తీసుకెళ్ళి యాండెక్స్ వెబ్ మాస్టర్స్ కూడా సబ్మిట్ చేయాలి. అలాగే మనకి బైడు సెర్చ్ ఇంజిన్ ఉంది, బైడు. సో ఈ బైడు సెర్చ్ ఇంజిన్ వల్ల మనకి ఉన్న ప్రాబ్లం ఏంటంటే మనకి ఫోన్ నెంబర్ అడుగుతూ ఉంటాడు. సో మనకి ఫోన్ నెంబరు కంపల్సరీగా మనకి చైనా ఫోన్ నెంబర్ ఉండాలి. మనకి చైనా ఫోన్ నెంబర్ ఉంటే మనం బైడు సెర్చ్ ఇంజిన్ కూడా మన వెబ్సైట్ని సబ్మిట్ చేయొచ్చు. బైడు వెబ్ మాస్టర్స్ కూడా మన సైట్ని సబ్మిట్ చేయొచ్చు. ఓకే, సో మీకు ఎవరైనా చైనాలో ఫ్రెండ్స్ ఉన్నట్టయితే వాళ్ళని వెరిఫై చేసి పెట్టమనండి. సో నేను ఈ ట్రైనింగ్ సిరీస్లో గూగుల్ సెర్చ్ కన్సోల్లో ఎలా సబ్మిట్ చేద్దాము, అలాగే బింగ్ సెర్చ్ కన్సోల్కి అంటే బింగ్ వెబ్ మాస్టర్కి మన సైట్ని ఎలా సబ్మిట్ చేస్తాము, అలాగే యాండెక్స్ వెబ్ మాస్టర్స్కి మన సైట్ని ఎలా సబ్మిట్ చేస్తాము, దీనివల్ల బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. సో అసలు వెబ్ మాస్టర్స్ వల్ల యూజ్ ఏంటంటే ఇట్ అలౌస్ వెబ్ మాస్టర్స్ టు చెక్ ఇండెక్సింగ్ స్టేటస్ అండ్ ఆప్టిమైజ్ విజిబిలిటీ ఆఫ్ దేర్ వెబ్సైట్స్. అంటే మనం వెబ్ మాస్టర్ టూల్స్లోకి సబ్మిట్ చేయడం వల్ల మన సైట్కి ఏమేమి కీవర్డ్స్ తోటి గూగుల్లో ఎక్కువగా సెర్చ్ కొడుతున్నారు, మన సైట్లో ఏమన్నా ఎర్రర్స్ ఉన్నాయా, ఓకే, మన సైట్లో మెటా డిస్క్రిప్షన్ మిస్ అయ్యిందా, లేకపోతే మన సైట్ మ్యాప్ ఎలా ఉంది, మన robots.txt ఏముంది. సో మన సైట్ని గూగుల్లో అయితే రోబోట్స్ అంటాం కదా, గూగుల్లో రోబోట్స్ వచ్చి ఎప్పుడెప్పుడు మన సైట్ని క్రౌల్ చేసినాయి అనే ఇన్ఫర్మేషన్, ఇంకా చాలా ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, డాష్ బోర్డ్ దగ్గర సెర్చ్ పేరెంట్స్ దగ్గర స్ట్రక్చర్ డేటా అని, రిచ్ కార్డ్స్ అని, డేటా హైలైటర్ అని, HTML ఇంప్రూవ్మెంట్స్ అని, అలాగే యాక్సలరేటెడ్ మొబైల్ పేజెస్ అని, అలాగే సెర్చ్ ట్రాఫిక్ చూసుకున్నట్టయితే సెర్చ్ అనాలిసిస్, లింక్స్ టు యువర్ సైట్, ఇంటర్నల్ లింక్స్, మాన్యువల్ యాక్షన్స్, ఇంటర్నేషనల్ టార్గెటింగ్, మొబైల్ ఎలిజిబిలిటీ. గూగుల్ ఇండెక్స్లో ఇచ్చినట్టయితే గూగుల్ మన పేజెస్ని ఏమేమి ఇండెక్స్ చేసుకుంది, సో ఏవి బ్లాక్ రిసోర్సెస్ ఉన్నాయి, అలాగే మన పేజీ గూగుల్లో ఇండెక్స్ అయిపోయింది, గూగుల్లో సెర్చ్ కొట్టినప్పుడు కనపడుతుంది. అలా కనపడద్దు అనుకుంటే రిమూవ్ URLs. ఇవన్నీ కూడా 1 by 1 నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. అలాగే క్రోల్ ఎర్రర్స్, క్రోల్ స్టాట్స్, పిక్చర్స్, గూగుల్ రోబోట్స్, సైట్ మ్యాప్స్, URL పారామీటర్స్, అలాగే మన సైట్లో ఏమైనా సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నాయా, ఏమైనా మాల్వేర్స్ ఎఫెక్ట్స్ అయినాయా, అలాగే మన సైట్లో 510 నాట్ ఫౌండ్ ఎర్రర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా అంటే గూగుల్ ప్రాస్పెక్టివ్లో మన సైటు ఎన్నిసార్లు గూగుల్లో సెర్చ్ చేస్తే వచ్చింది, అసలు మన సైట్లో ఉన్న ఎర్రర్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం గూగుల్ సెర్చ్ కన్సోల్లో తెలుసుకుంటాం. సో చాలామంది గూగుల్ యూజ్ చేస్తారు కాబట్టి అందరూ కూడా SEO కానీ డిజిటల్ మార్కెటింగ్ కానీ ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు ఎక్కువగా గూగుల్ వెబ్ మాస్టర్ టూల్స్కి సబ్మిట్ చేయడమే చెప్తారు. కాకపోతే ప్రజెంట్ మార్కెట్లో బింగ్ కూడా చాలా పవర్ఫుల్ సెర్చ్ ఇంజిన్. మీరు మీ సైట్ని తీసుకెళ్ళి గూగుల్లో సబ్మిట్ చేసి, అంటే గూగుల్ వెబ్ మాస్టర్కి సబ్మిట్ చేసి బింగ్కి సబ్మిట్ చేయలేదనుకోండి, బింగ్ నుంచి కూడా మనకి ట్రాఫిక్ వస్తుంది కదా. సో ఎవరైనా మన ఇండియా ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే మన ఇండియాలో ప్రతి 100 మందికి 5 బింగ్ సెర్చ్ ఇంజిన్ వాడుతున్నారు. బింగ్ సెర్చ్ వాడే వాళ్ళకి మన సైటు అపేర్ కాదు. ఎందుకంటే మనం బింగ్ వెబ్ మాస్టర్స్ అంటే బింగ్ వెబ్ మాస్టర్ టూల్స్కి సబ్మిట్ చేయకపోయినా వస్తుంది. కాకపోతే సబ్మిట్ చేయడం వల్ల మనకి ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది అనమాట. ఎక్కువగా బింగ్ సెర్చ్ రిజల్ట్స్లో కూడా మన సైటు డిస్ప్లే అవుతుంది. ఇందులో కూడా కాన్ఫిగర్ యువర్ సైటు, రిపోర్ట్స్ అండ్ డేటా, డాష్ బోర్డ్లో చూసుకున్నట్టయితే సెక్యూరిటీలో, అలాగే డయాగ్నోస్టిక్ టూల్స్లో ఇవన్నీ కూడా ఉన్నాయి. రిపోర్ట్స్ అండ్ డేటాలో ఉన్నాయి. అలాగే వెబ్ మాస్టర్ API ఒకటి ఉంది. మెసేజెస్, మన సైట్లో ఏమైనా మెసేజెస్ ఉంటే బింగ్ ప్రాస్పెక్టివ్లో దీనిలో బింగ్ బాట్స్ అంటాం అనమాట. బింగ్ బాట్ వచ్చి మన సైట్ని క్రోల్ చేసుకుని మన కీవర్డ్స్ అన్ని తీసుకెళ్ళి పెట్టుకుంటుంది కదా బింగ్ సెర్చ్ ఇంజిన్లో. సో ఇవన్నీ కూడా ఈ ట్రైనింగ్ సిరీస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం బింగ్లోకి ఎలా వెరిఫై చేసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్. తర్వాత చూసుకున్నట్టయితే యాండెక్స్ వెబ్ మాస్టర్ టూల్స్ ఉంది. సో మన సైట్ని కూడా యాండెక్స్కి తీసుకెళ్ళి మన సైట్ని సబ్మిట్ చేసినట్టయితే దీనికి ఎంత ఉంది ర్యాంకు, 2155 ర్యాంక్ ఉంది. అంటే దీన్ని ఎంతో కొంతమంది వాడుతున్నారు కదా. అలాగే బింగ్కు చూసుకున్నట్టయితే బింగ్కు 38 ర్యాంక్ ఉంది.
ఓకే. సో మనకు గూగుల్కి ఎప్పుడు కూడా నెంబర్ 1. సో మన సైట్ని తీసుకెళ్ళి మీరు ఒక సైట్ని క్రియేట్ చేసిన తర్వాత ఆ సైట్ని తీసుకెళ్ళి కంపల్సరీగా సెర్చ్ కన్సోల్ అంటే గూగుల్లో అయితే సెర్చ్ కన్సోల్ అంటాము, బింగ్లో అయితే వెబ్ మాస్టర్లు, యాండెక్స్లో అయితే వెబ్ మాస్టర్. అలాగే మీకు చైనా ఫ్రెండ్ ఎవరన్నా అన్నట్టయితే చైనా ఫోన్ నెంబర్ తోటి మీ సైట్ని వెరిఫై చేసుకోండి. అంటే చైనా బైడు సెర్చ్ ఇంజిన్ కూడా సబ్మిట్ చేయండి. ఓకే. నేను ఈ ట్రైనింగ్ సిరీస్లో ఈ మూడింటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాండెక్స్, బింగ్, అలాగే గూగుల్ సెర్చ్ కన్సోల్. సో ఫైనల్ వర్డ్ ఏంటంటే నేను యాంగులర్ జేఎస్ 2 ట్రైనింగ్ ఇస్తాము, అలాగే డిజిటల్ మార్కెటింగ్ కంప్లీట్ ట్రైనింగ్ ఇస్తాను. అలాగే మన దగ్గర ఉన్న ఫ్యాకల్టీ అమెజాన్ వెబ్ సర్వీస్, డెవాప్స్ వీటి ట్రైనింగ్ ఆన్లైన్ అండ్ క్లాస్ రూమ్ ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తాను. అలాగే మీకు యాంగులర్ జేఎస్ యూఎస్లో ఉన్న వాళ్ళైతే లేకపోతే ఇక్కడ కానీ పోస్ట్ ప్రోగ్రామర్స్ కావాలి అంటే వాళ్ళ ప్రాజెక్ట్ మనం చేయాలి అంటే అలా కూడా మనం ప్రాజెక్ట్స్ చేస్తాము. ఓకే. మీకు ఇవి అన్నీ ఈ కోర్సెస్ అన్ని ఆన్లైన్ అండ్ క్లాస్ రూమ్ ట్రైనింగ్ కావాలనుకుంటే నా ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please share this video to our friends.